ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఆల్. సో మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ మన మాస్టర్ 6 స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని క్యాప్చర్ చేస్తాం. సో మరి నిన్న మనం ఏ విధంగా క్యాప్చర్ చేసాము, ఈ రోజు ఏ విధంగా క్యాప్చర్ చేయాలో ఒకసారి వీడియో చూద్దాము. దానికంటే ముందు వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, ఈ వీడియో మీరు మొత్తం చూడండి. నేను ఇచ్చే అనాలిసిస్ గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు నెక్స్ట్ నుంచి ఎట్లా ప్లాన్ చేసుకున్నారో మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నేను ఏదైతే నిన్న చెప్పానో ఒకసారి బ్యాక్ మళ్ళీ ఆ వీడియో కూడా చూడండి. నేను చెప్పింది 100% కరెక్ట్ అయ్యాయి. సో ఈ రోజు కూడా మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తుందో ఒకసారి చూద్దాము. దానికంటే ముందు నిన్న నేను చెప్పాను ఈ పర్పుల్ జోన్ ఇంపార్టెంట్ జోన్, ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. బట్ ఇది మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత అప్డేట్ అయిన జోన్స్ ఇవి. సో ఈ జోన్స్ నేను అక్కడ అప్డేట్ చేశాను. అప్డేట్ చేసిన తర్వాత పర్పుల్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు నేను అగ్రెసివ్ ఎంట్రీ తీసుకున్నాను. సో ఈ పర్పుల్ జోన్ అనేది వెరీ స్ట్రాంగ్ జోన్ ఉంటుంది. ఇది ఇక్కడ అగ్రెసివ్ ఎంట్రీ తీసుకున్నది తప్పదు, రిస్క్ చేస్తేనే రివార్డ్ వస్తుంది. నేను ఇక్కడ 1:1 70% బుక్ చేసేసి మిగతా 30% స్టాప్ లాస్ లో ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది అంటే ఈ జోన్ ని బ్రేక్ డౌన్ చేసింది. సో ఇది ప్రాపర్ బ్రేక్ డౌన్ చేసింది. అప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయింది. మనం అప్పటి వరకు అప్ సైడ్ ఉన్న వాళ్ళం, ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ కి షిఫ్ట్ అయిపోయాం. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది కాబట్టి. సో నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడ అప్డేట్ చేశాను. సో ఇక్కడ చూడండి, గోల్డ్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్టెడ్ అని అప్డేట్ చేశాను విత్ లెవెల్స్ తో సహా. దాని తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తో 5 minutes క్యాండిల్ లో. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది ఈ జోన్ నేను మార్నింగ్ ఇచ్చాను. ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్, ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని మార్నింగ్ ఇచ్చాను నేను. సో ఈ జోన్ వరకు నా టార్గెట్ అనేది కంప్లీట్ చేశాను. సో మార్కెట్ ఇక్కడ వరకు సాలిడ్ గా పడింది. దాని తర్వాత ఈ జోన్ నేను మార్నింగ్ ఇచ్చాను కదా, మార్నింగ్ టెస్ట్ కాలేదు ఈ జోన్ ని. సో అన్టెస్టెడ్ గానే ఉంది ఈ జోన్. కాబట్టి మళ్ళీ మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వస్తే టెస్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, అది చేసింది, మార్కెట్ టెస్ట్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. మన లెవెల్స్ ఎంత పిన్ టు పిన్ వర్క్ చేస్తున్నాయో చూడండి. సాలిడ్ గా లెవెల్స్ వర్క్ చేస్తాయి, 100% లెవెల్స్ వర్క్ చేస్తాయి. చూడండి, ఈ జోన్ ని బ్రేక్ డౌన్ చేసింది, రీటెస్ట్ దగ్గరనే ఎంట్రీ వచ్చింది, రీటెస్ట్ చేసి ఎంట్రీ తీసుకున్నాం. మళ్ళీ ఇదే జోన్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. సో దాని తర్వాత మళ్ళీ ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవడానికి ఏం ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు, అన్ని రెడ్ క్యాండిల్స్ తోనే మార్కెట్ అనేది పడింది. ఇది బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మీరు రీటెస్ట్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఈ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్, ఇది నేను మార్నింగ్ అప్డేట్ చేశాను. ఈవెన్ ఈ జోన్ గురించి లాంగ్ వీడియోలో కూడా, డైలీ అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పాను. మళ్ళీ ఈ నుంచి మార్కెట్ ఇక్కడ పెరిగింది, 50 pips 100 pips వరకు మార్కెట్ పెరిగింది. చూడండి మన లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాయో. మీరు లెవెల్స్ లో విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని కూడా ట్రేడ్ చేయొచ్చు. దాని తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిందని చెప్పిన తర్వాత మార్కెట్ చూడండి ఎంతగానో ఫాలో అయింది, ఇంతలా మార్కెట్ ఫాలో అయింది. మీరు ఒక్కసారి నేను మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది అన్న తర్వాత మీరు ఎక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా ఆ ట్రేడ్ అనేది ప్రతి ట్రేడ్ మీకు హిట్ అయింది. ఎగ్జాంపుల్, చిన్న కన్ఫర్మేషన్ తీసుకున్న ట్రేడ్ అనేది హిట్. ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ చూడండి, షూటింగ్ స్టార్ క్యాండిల్ వచ్చింది, ఎంట్రీ తీసుకుంటే టార్గెట్ హిట్. ఇక్కడ షూటింగ్ స్టార్ క్యాండిల్ వచ్చింది, ప్రాపర్ క్యాండిల్, ఎంట్రీ తీసుకున్నారు, టార్గెట్ హిట్. చూడండి ప్రతి దగ్గర టార్గెట్ హిట్. చిన్న చిన్న కన్ఫర్మేషన్ తో మీరు ట్రేడ్ తీసుకున్నా ప్రతి ట్రేడ్ అనేది హిట్ అవుతుంది. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిందని చెప్పాను, డౌన్ సైడ్ కి అని చెప్పాను. ప్రతి డౌన్ సైడ్ ట్రేడ్ ఐడెంటిఫై చేయాలి, డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. లేదా లెవెల్స్ బేస్ చేసుకుని లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి, డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. దట్స్ ఇట్, సింపుల్. ట్రేడింగ్ అనేది సింపుల్. అది ఎప్పుడు అంటే మన దగ్గర ప్రూవెన్ స్ట్రాటజీ ఉన్నప్పుడు, ప్రూవెన్ స్ట్రాటజీస్ ఉన్నప్పుడు మాత్రమే ట్రేడింగ్ అనేది సింపుల్. సో అదే ఒకసారి యూరో యూఎస్డి కూడా చూద్దాం. యూరో యూఎస్డి కూడా నేను చెప్పిన విధంగానే మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చింది. ఒకసారి ఎస్టర్డే వీడియో చూడండి. ఏమైనా డౌట్ ఉంటే, నేను ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను, ఇది బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ చేస్తే ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను. నేను ప్రాపర్ గా ఇదే విషయం చెప్పాను, ఒకసారి చూడండి. ఇక రీటెస్ట్ చేసింది, 5 minutes క్యాండిల్ లో కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది, మార్కెట్ అనేది డౌన్ ఫాల్. దట్స్ ఇట్, సింపుల్. ఇదే ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. ఫస్ట్ మార్కెట్ ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుని మార్కెట్ పెరిగింది. మీరు 5 minutes లో కానీ 1 minutes లో కానీ కన్ఫర్మేషన్ తీసుకుంటే ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చుంటుంది, టార్గెట్ హిట్. సింపుల్. మరి ఇంతలా మార్కెట్ పడింది. దాని తర్వాత ఇప్పుడు కూడా డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడాలి. ఇప్పటికీ డౌన్ సైడే ఉంది ట్రేడింగ్ చేయడానికి. మీకు మార్కెట్ స్ట్రక్చర్ ఇంకా షిఫ్ట్ కాలేదు. ఏమైనా షిఫ్ట్ అయినా నేను మీకు అప్డేట్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయండి. ఒకసారి గోల్డ్ ఈ రోజు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందో ఒకసారి చూద్దాము.
గోల్డ్ ఆల్రెడీ ఈ జోన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఈ జోన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చింది గ్రీన్ జోన్స్ కి. సో మార్కెట్ ఇక్కడ నుంచి పడుతుంది. ఇది ఇది పడాల్సిందే. ఇది ఇంపార్టెంట్ జోన్ మార్కెట్ సిక్స్ స్ట్రాటజీస్ ని బేస్ చేసుకొని. దాని తర్వాత ఇంపార్టెంట్ జోన్ ఈ రెడ్ జోన్, ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే, ఈ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేసి ఈడ రీటెస్ట్ చేస్తే ఇక్కడ సైడ్ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము. లేదా మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చి గ్రీన్ జోన్ దగ్గర రీటెస్ట్ చేస్తే డౌన్ సైడ్ తీసుకుంటాం. ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకుంటాం, ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకుంటాం. అంతకుముందు మీరు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తేనే ట్రేడ్ చేయాలి. ఒక డిసిప్లిన్ ఉండే ట్రేడర్ చేసేది అదే. కన్ఫర్మేషన్ లేకుండా, సెటప్ లేకుండా ఎప్పుడు ట్రేడ్ చేయడు. అట్లాంటి వాళ్ళే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇది జోన్స్. ఇవి కాకుండా ఇంకేమైనా జోన్స్ అప్డేట్ అయినా నేను మీకు గ్రూప్ లో అప్డేట్ చేస్తాను. గ్రూప్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లో, అది మీకు ఫ్రీనే. అండ్ కమ్యూనిటీ ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఎట్లాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే మాత్రమే కోర్స్ ఫీజు ఉంది. సో అందులో జాయిన్ అవ్వాలంటే నాకు ప్రైవేట్ గా మెసేజ్ చేయండి. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఇవి జోన్స్. ఇవి కాకుండా ఏమైనా న్యూ జోన్స్ అప్డేట్ అయినా నేను గ్రూప్ లో ఇస్తుంటాను. నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.